హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ధమాకా మోటార్ డీల్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి 2015 మోడల్ అయితే తీసుకొచ్చానండి. ఓకే, W8 అనమాట. వెహికల్ చూసుకుంటే బంపర్ టు బంపర్ ఒరిజినల్. సో ఎక్కడ కూడా చిన్న టచ్ అప్ కూడా అవ్వలేదండి బండికి. ఓకే, జస్ట్ బంపర్ కూడా అక్కడక్కడ ఇక్కడ చిన్నగా కొంచెం చిన్న చిన్న డెంట్స్ ఉంటాయి, అది మాత్రం అయింది. టోటల్ బండి మొత్తం ఒరిజినల్. తిరిగింది కూడా తక్కువ తిరిగిందండి. హర్యానా రిజిస్ట్రేషన్ బండి. ఒకసారి మీకు నేను బండి టోటల్ గా చూపిస్తాను. చూపించిన తర్వాత దాని తర్వాత అయితే మీకు నేను ప్రైస్ అయితే చెప్తానండి. ఫస్ట్ ఒకసారి బండి చూసుకోండి. ఓకేనా, బండి చూసుకోండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి W8 అండి. W8 వెహికల్. దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఎక్కువే వస్తాయి మనకి. ఓకేనా, టైర్లు కూడా చూసుకుంటే టైర్ కండిషన్ కూడా ఫుల్ టైర్స్ అండి. ఫుల్ టైర్స్, 4 టైర్లు కొత్త టైర్లు. వెహికల్ మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు నేను. ఎక్కడ కూడా డెంట్ గింట్ ఏం లేదండి, టోటల్ ఒరిజినల్ గా ఉంది బండి. ఓకే, ఏ డెంటు లేదు. బంపర్ మీద కూడా కనీసం డెంట్ కూడా లేదండి, బంపర్ మీద కూడా. ఓకే, అది విషయము. W8 XEV 500 అండి. 2015 మోడల్. 2015 జూలై నెల బండి అనమాట. ఒక్కసారి ఇది 4 టైర్లు చూపిస్తాను మీకు నేను. 4 టైర్లు అయితే మంచి టైర్లు అయితే ఉన్నాయి. ఓకే, ఫుల్ టైర్ కొత్త టైర్లు అండి, బ్రాండ్ న్యూ టైర్లు అయితే వేస్తున్నారు. స్టెప్నీ కూడా అన్యూజ్డ్ స్టెప్నీ. ఒకసారి మీకు నేను వెనకాల నుంచి స్టెప్నీ కూడా చూపిస్తానండి. చూసారు కదా, కొత్త స్టెప్నీ కూడా ఉందండి. అలాగే వాడలేదు కొత్త స్టెప్నీ. ఒకసారి మీకు వెనకాల బూట్ స్పేస్ కూడా చూపిస్తాను. వెనకాల ఈ జాగీ స్పానర్ చూసారు కదండి, కనీసం ఓపెన్ కూడా చేయలేదు ఇప్పుడు దాకా. అన్ని కొత్త పీసులు అలానే పడున్నాయి, అసలు ఓపెన్ చేయలేదు, వాడకం కూడా జరగలేదు అనమాట. అదనమాట. ఒక్కసారి మీకు నేను సీట్లు కూడా చూపిస్తాను. సీట్లు కూడా చూడండి, W8 లో డిఫరెంట్ వస్తాయండి సీట్లు, చాలా చాలా బాగుంటాయి. ఓకే, W10 లో కానీ W8 లో కానీ ఒకే క్వాలిటీ వస్తుంది అనమాట. W6 లో వేరే క్వాలిటీ వస్తుంది. సో ఇది కొంచెం క్వాలిటీ బాగుంటుంది. బండి కూడా మనకి టోటల్ గా చాలా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి అయితే. ఒక్కసారి మీకు నేను లోపల సీట్లు కూడా చూపిస్తానండి. సీట్లు చూసారు కదండి, 100కి 100% సీట్లు అయితే అలానే ఉన్నాయి. 100కి 100% సీట్లు అయితే అలానే ఉన్నాయి. ఫ్రంట్ సీట్లు కూడా అలానే ఉన్నాయండి. సీట్లు కానీ ఇంటీరియర్ కానీ కొంచెం చెక్కు చెదరలేదు, కొంచెం చిన్న మరక కూడా లేదండి, చిన్న మరక కూడా లేదు. దీని రీడింగ్ ఒకసారి చూసుకుందాము. చూసారు కదండి, 66,000 అయితే నడిచిందండి. 66,000 అయితే నడిచింది. ఒరిజినల్ రికార్డు, కంపెనీ రికార్డ్ అండి. ఓకే, దీని ఫ్రంట్ సీట్లు కూడా చూడండి, కొత్త సీట్లు అలానే పడి ఉన్నాయండి. ఫుల్ క్వాలిటీగా ఉంది బండి అయితే. ఎయిర్ బ్యాగ్లు అయితే సుమారు మనకి దీంట్లో 1 2 3 4 5 6 7 8 ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయండి. ఒకసారి మీకు నేను ఇంజిన్ కూడా చూపిస్తానండి, ఓపెన్ చేసి చూసుకోండి ఎలా ఉందనేది బండి. గాడి స్టార్ట్ కరో, బండి ఒకసారి స్టార్ట్ చేసి చూసుకున్నాము. గాడి స్టార్ట్ కరో ఎక్ బార్. దాన్ని సింగిల్ సెల్ఫ్ లో అయితే స్టార్ట్ అవుతుంది. చాలా చాలా స్మూత్ గా ఉందండి బండి అయితే, చాలా చాలా స్మూత్ గా ఉంది బండి అయితే. మొత్తం ఒరిజినల్ పీసు, ఒరిజినల్ బండి. బానెట్ మొత్తం కూడా సీల్డ్ ఓపెన్ కాలేదండి, ఎక్కడ కూడా కనీసం చిన్న డెంట్ కూడా జరగలేదు, చిన్న మార్పు కూడా జరగలేదు. పట్టీలతో పాటు ఒరిజినల్ టోటల్ బండి. డీకే. ఓకే, వెహికల్ అయితే చూసారు కదండి, వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీతో ఉన్న వెహికల్. సో మనకి 66,000 అంటే చాలా చాలా తక్కువ. అండ్ మనకి ఎక్కడ కూడా యూజ్ అవ్వలేదు. టైర్లు కూడా కొత్తవి ఉన్నాయి. వెనకాల స్పానర్లు చూసారు కదా మీరు, జాకీ రాడ్స్ అయితే అవి కూడా కొత్తవి ఉన్నాయి. సో స్టెప్నీ అయితే అన్యూజ్డ్ స్టెప్నీ. సీట్ కవర్లు కూడా వాడకం అయితే జరగలేదు. సో వెహికల్ మనకి షోరూమ్ నుంచి తీసుకొస్తే ఎలా ఉంటుందో, ఒక వారం 15 రోజుల తర్వాత ఇంజన్ తో పాటు కూడా సౌండ్ కూడా అలానే ఉందండి. అంత నీట్ అండ్ క్లీన్ గా ఉందన్నమాట లోపల ఇంటీరియర్ అయితే. ఇది తీసుకుంటే దీన్ని సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నారని ఎవరు అనరు, కొత్త బండి తీసుకొచ్చారని అంటారండి. అంత నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి అయితే. ఓకే, అక్కడక్కడ బానెట్ మీద అయితే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి. గీతలు జస్ట్ అవి ప్రాబ్లం గా కనబడవు. సో మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఫ్రంట్ గ్లాస్ నుంచి కూడా బ్యాక్ గ్లాస్ వరకు కూడా టోటల్ ఒరిజినల్ కంపెనీ గ్లాస్ లేనండి. ఓకే, అంటే దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 2015 మోడల్ W8. ఇది కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఫైనల్ అండి. ఓకే, లాస్ట్ ఫైనల్ ప్రైస్, ఎక్కువ వ్యత్యాసం అయితే రాదు. బండి అంత క్వాలిటీగా ఉంది. సో బండి కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 6,90,000 అండి. ఒక 5,000 10,000 మాక్సిమం అంటే మాక్సిమం మనం ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే కమిషన్ అయితే సపరేట్ గా తీసుకుంటాను. సో వెహికల్ కాస్ట్ అయితే అది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401 అండి. నా పేరు వచ్చేసి షఫీ, మాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను. ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలనుకుంటే కనుక నాకు డబ్బులు పంపిస్తే నేను ఇక్కడ నుంచి బండి అయితే ఇక్కడ నుంచి కంటైనర్ ద్వారా మీ ప్రాంతానికి అయితే పంపిస్తాను. కంటైనర్ ఛార్జెస్ అయితే మీకు వస్తాయండి. ఓకే, మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ఓసి అయితే నేను తీసిస్తాను, ఎన్ఓసి ఇన్వాయిస్. దీనికి సంబంధించి ట్యాక్స్ ఏదైతే ఉందో మన రాష్ట్రాల్లో మీరు అక్కడ పే చేసుకుని రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాల్సి వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ ఏజెన్సీ మరోసారి అందరికీ స్వాగతం. ధన్యవాదం ఫ్రెండ్స్.